తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రకృతి వైపరీత్యాలను సైతం రాజకీయంగా వాడుకోవాలని చూడడం దారుణమని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ హయాంలో బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులు తప్ప ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన రాజధాని పునర్నిర్మాణం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గౌరవించేలా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలంలో 1.62 లక్షల రూపాయలతోటి ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈవేళ ఆ రైతాంగానికి సేవ చేస్తున్నామని అంటే రైతుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. ఒక రైతు బిడ్డగా అది నా బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని పనులు చేస్తున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కూడా చూస్తున్న 1వ తారీఖు ఈవేళ 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయనకి 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాలు ఎప్పుడైనా తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క కాలు బయటకు పెట్టాడా? ప్రజలు ఇబ్బందుల కష్టాలు ఎప్పుడైనా భాగం పంచుకున్నాడా? మన గోదావరి వరదలు వస్తే ఆకాశంలోనే ఆయన తిరిగాడు, ఆకాశంలోనే వాగ్దానాలు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆ గాల్లోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే రావాల్సి వస్తే 144 సెక్షన్, 30 యాక్ట్లు, పరదాలు, బ్యారికేడ్లు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఇదే కదా నీ 5 సంవత్సరాల పరిపాలన. ఆఖరికి మన నర్సాపురంలో కూడా ఒకసారి బహిరంగ సభకు చూస్తే పాప ముస్లిం అమ్మాయిలు చున్నీ వేసుకుని వస్తే ఆ చున్నీ బ్లాక్ కలర్ లో ఉందని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా మరి వాళ్ళు చున్నీ తీస్తేనే గాని లోపలికి పంపించినటువంటి ఒక నియంతృత్వమైనటువంటి నిరంకుశత్వమైనటువంటి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదం కాలు బయట పెట్టకుండా పాలన చేసినటువంటి నువ్వు ఈ రోజు ఏదో ప్రకృతి విపత్తులతోటి అనుకోనిటువంటి సంఘటనలు జరిగి ఒక బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు మరి నువ్వు ఏదైతే రాజకీయాలు అంటే ప్రకృతితో కొన్ని ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది. మరి అటువంటి ప్రకృతిగా లేకపోతే అక్కడ గోడ కూలి చనిపోతే మరి వాళ్ళకి ఆత్మకు శాంతి కలగడానికో లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి ఏదైతే ఒక రాజకీయం చేయలేనటువంటి ఆలోచనతో ఎక్కడ ఎవరు చనిపోతే అక్కడ మరి రాబందుల్లాగా అక్కడ వాళ్తున్నటువంటి పరిస్థితి. మరి 5 సంవత్సరాల్లో మరి గుండ్లగమ్మ గేటు కొట్టుకుపోయింది, లేకపోతే ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 29 మంది చనిపోయారు. అదే తిరుపతిలో రియా హాస్పిటల్ ఆక్సిజన్ అందక అప్పుడు ఒక 27 మంది చనిపోయారు. మరి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళు పలకరించినటువంటి పాపాన నువ్వు పోలేదు. మరి ఈవేళ ఒక ఏదో అనుకోనిటువంటి దుర్ఘటన జరిగి చాలా బాధాకరమైన విషయం. మరి దానికి మన అందరి మనసు కూడా కలిసివేసింది. దాన్ని ఎట్లా మనం భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎట్లా చేయాలనే దాని మీద దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేసేటువంటి విధంగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి శైలి చూస్తూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన రాబందుల ముఠాకి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి. రాష్ట్రమంతా దోచుకో పంచుకో తినుకో నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో విచ్చలవిడి స్కామ్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా నడుస్తోందని విమర్శించారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే ఇవాళ ఏ గ్రామంలో చూసినా గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు,
కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే, రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే. అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచి ఫ్రీ బస్ అని, చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయి ఎట్లా పోయి విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం, ఏమైందయ్యా అని చెప్పి అదే పరిస్థితిలో ఉన్నారు. మా కడప నుంచి కూడా విశాఖపట్నం, విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి, లేకపోతే మా కర్నూలు నుంచి అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం, పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం. ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియాలే. ఏ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, మైన్స్ నడపాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకి రావాలా, ఎమ్మెల్యేని కలవాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. పంచుకో, దోచుకో, తినుకో. రాష్ట్రమంతా ఇదే జరుగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. డబ్బు ఈయన వాళ్ళకియడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి ఇస్తున్నారు ఈయన జోబిలీకి. విడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం చెప్పాల్సిన పనులు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏలూరు జిల్లా భీమడోలు మండలం నుండి కూటమి శ్రేణులు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు. గుండుగొలను జంక్షన్ కూడలిలో అమరావతికి పయనమైన బస్సులను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శంకుస్థాపనకు భీమడోలు మండలం నుంచి సుమారుగా 40 బస్సులలో పలు వాహనాల్లో భారీగా కూటమి శ్రేణులు, గ్రామస్తులు తరలి వెళ్లినట్టు తెలియజేశారు.
కాకినాడ జిల్లా దోమాడ గ్రామంలో ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన 5 కుటుంబాలకు వైసీపీ నేతలతో ముప్పు ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయని, సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతి నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని, ఆయన బహిరంగ చర్చకు రాగలరా అంటూ ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన, నా పైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది. మరి మొట్టమొదటిగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమాడలో పత్రికా సమావేశం, మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది. జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వారు ప్రకటించారు. ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలు సేకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి? వారిని ఏమైనా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి పంపించారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా. అదే విధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతా ఉంది. దోమాడ గ్రామంలో 4.5 ఎకరాలకి గోవిందరాజులు, రాహుల్ రెడ్డి అనే 2 వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది. ఆ లేఅవుట్ కి 7/12/2021 అంటే ఏ ప్రభుత్వ హయామో ఒకసారి ఆలోచన చేయండి. 7/12/2021 రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చి దాంట్లో 45 సెంట్లు కామన్ సైట్ గా ప్రభుత్వానికి విడిచిపెట్టడం, 4.5 లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం, ఇదంతా 2021లో జరిగింది. అంటే 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కార్యక్రమం మొదలు పెట్టుకోవడం, 2021లో ఆనాటి శాసనసభ్యులు, అక్కడ స్థానిక నేతలు ప్రోద్బలంతో వారికి రుడవారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే బయట ఆర్ఎన్బి స్థలంలో 5 కుటుంబాలు అక్కడ ఉండడం, ఒకటి దండా మరియమ్మ, పితాని పదాలమ్మ, పేరూరి రమణమ్మ, షేక్ అమ్మాజీ, పెండ్యాల సత్యనారాయణ. వారు ఈ లేఅవుట్ కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటి నుంచో ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించుకుని వారి నివాసం ఉండడం జరుగుతూ ఉంది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత ఈ 5గురికి పెదపూడి లేఅవుట్ లో పట్టాలు మంజూరు చేశారు. ఎందుకు మంజూరు చేశారు? ఈ 5గురికి ఎందువల్ల మంజూరు చేశారు? 2021లో ఈ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తోంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవం సమయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం గోడ నిర్మాణం, క్యూలైన్ ఏర్పాటు అంశాలపై ఆరా తీస్తుంది. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో కమిటీ సభ్యులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మకూరు నుంచి 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, అమరావతి రైతులను కోటీశ్వరులు చేస్తున్నామని వెల్లడి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్న పవన్, పని ప్రదేశంలో మరణిస్తే పరిహారం 50,000 నుంచి 2 లక్షలకు పెంచుతున్నామని ప్రకటన. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు, ఆయన వైసీపీకి కాదు రాబందుల పార్టీకి అధ్యక్షుడంటూ ఫైర్. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం, కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కాములు జరుగుతున్నాయని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.